హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, మనం ఈరోజు టీవీఎస్ రైడర్ 125cc ఐగో మోడల్కి అలాగే హోండా ఎస్పీ 125cc మోడల్కి మధ్య కంపారిజన్ అయితే చూడబోతున్నాం. సో మీరు కనుక ఈ రెండు వెహికల్స్లో ఒక వెహికల్ కొనే విషయమే కనుక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో రెండు వెహికల్స్ నేను రైడ్ చేశాను. సో రెండు కూడా 2025 మోడల్స్ అన్నమాట. సో మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఒక క్లారిటీ వస్తే హ్యాపీగా వెళ్ళి కొనుక్కోవచ్చు అనమాట. కొన్ని డిసైడింగ్ ఫ్యాక్టర్స్ గురించే మనం మాట్లాడుకుందాం. అందులో ముఖ్యంగా ఇంజన్ గురించి మాట్లాడుకోవాలి. టీవీఎస్ రైడర్ 125cc సింగిల్ సిలిండర్ 3 వాల్వ్ ఇంజిన్ అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు. సో ఇది 4 స్ట్రోక్ ఇంజిన్, ఎయిర్ కూల్డ్ అండ్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. 11.2 Nm టార్క్ అలాగే 11.2 bhp పవర్ అయితే ఉంటుంది. సో ఐగో అసిస్ట్ అనేటువంటి టెక్నాలజీ ద్వారా దీని యొక్క టార్క్ అనేది ఇంకాస్త ఎక్స్ట్రా టార్క్ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. సో పవర్ఫుల్ ఇంజిన్ అని చెప్పొచ్చు. కంపేర్ టు ద ఎస్పీ 125cc మనకి ఇంజిన్ చాలా బాగుంటుంది. సో ఎస్పీ 125లో చూసుకున్నట్లుగా ఇది మనకి 10.7 Nm టార్క్ని 10.9 bhp పవర్ని ప్రొడ్యూస్ చేస్తే 2 వాల్వ్ ఇంజిన్ ఆఫర్ చేస్తున్నారు. ఎయిర్ కూల్డ్ ఇంజినే వస్తుందన్నమాట. సో ఇంజన్ పర్ఫార్మెన్స్ చాలా స్మూత్గా ఉంటుంది. కానీ రైడర్ 125cc ఇంజన్ తోటి దీన్ని తీసుకెళ్ళి మనం కాంపిటీషన్లో పెట్టలేము అన్నమాట. ఇంజన్ పరంగా అయితే మాత్రం క్లియర్ విన్నర్ ఇక్కడ మనకి టీవీఎస్ రైడర్ 125cc. బట్ ఇక్కడ మనకి తక్కువ పవర్ టార్క్ ఉంది కాబట్టి కాస్త అట్రాక్టివ్ మైలేజ్ అయితే మాత్రం మీరు ఎస్పీ 125cc నుంచి అయితే పొందొచ్చు. వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత ఒక వర్డిక్ట్ అయితే ఇస్తాను. అక్కడ క్లారిటీ ఇస్తాను మీకు ఏ వెహికల్ తీసుకోవాలని దాని గురించి. తర్వాత డిసైడింగ్ ఫ్యాక్టర్స్లో ముఖ్యమైన విషయం ప్రైస్ గురించి మాట్లాడుకోవాలి. సో మనకి ఎస్పీ 125cc కొత్త వేరియంట్ 2025 వచ్చిన తర్వాత 4.2 ఇంచెస్ కలర్ టీఎఫ్టీ క్లస్టర్తో వచ్చిన వేరియంట్ అయితే ఆల్మోస్ట్ మనకి రైడర్ 125cc అంత ప్రైస్ అయితే వచ్చేసింది అనమాట. 24,000 రూపాయల దగ్గరలో అయితే ఉంటుంది. అది కూడా హై అండ్ వేరియంట్. సో మనకి టీవీఎస్ రైడర్ 125 ఐగో వేరియంట్ కూడా మనకి 24,500 ఉంటుంది. రెండు కూడా మనకి సేమ్ ప్రైజే ఉంటాయి కాబట్టి సో మీరు ఆటోమేటిక్గా ఒక మంచి పవర్ఫుల్ ఇంజిన్ తీసుకోవాలనుకున్నట్లయితే ఈజీగా ఫిల్టర్ అయిపోవచ్చు అనమాట. పవర్ఫుల్ ఇంజిన్ మీ మెయిన్ ప్రయారిటీయా లేదంటే మైలేజ్ ఆఫర్ చేసే ఇంజిన్ మీ మెయిన్ ప్రయారిటీ అనేది చూసుకొని మీరైతే డిసైడ్ అవ్వండి. సో ఎక్కువ పర్ఫార్మెన్స్ నీడెడ్ అయితే మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్లో నేనైతే రైడర్ 125 తీసుకోమని సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఈ రెండింటి యొక్క మైలేజెస్ గురించి మాట్లాడుకోవాలి. సో రైడర్ 125 వచ్చేసరికి మీకు కొంచెం పవర్ అండ్ టార్క్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఏమాత్రం అగ్రెసివ్గా రైడ్ చేసినా 60 కిలోమీటర్లు దగ్గరలో లభిస్తుంది అన్నమాట. ఇంకా రఫ్ అండ్ టఫ్గా వెళ్తే 55 నుంచి 60 వస్తుంది. బట్ ఎస్పీ 125 యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంజన్ పర్ఫార్మెన్స్ తగ్గినప్పుడు కూడా మైలేజ్ అయితే చాలా బాగా ఇస్తుంది. మీరు కనుక డీసెంట్ రైడర్ అయితే ఒక 60 కిలోమీటర్ల దగ్గరలో నడిపించుకునే వాళ్ళు అయితే డైలీ కమ్యూట్ చేసే వాళ్ళు అయితే 70 కిలోమీటర్ల దాకా మైలేజ్ అయితే పొందొచ్చు. ఫ్రెండ్స్, వీడియో మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు ఐఎమ్ వెరీ సారీ. సో లాస్ట్ 2-3 డేస్ నుంచి మన ఛానల్లో వీడియోస్ కంటిన్యూస్గా రావట్లేదు. నాకు అస్సలు హెల్త్ బాగాలేదన్నమాట. సో అదే రీజన్. అయినప్పటికీ కూడా మన సబ్స్క్రైబర్స్ అడిగిన ఏదైతే కామెంట్స్ రిలేటెడ్ వీడియో ఇది. సో కంపారిజన్ అడిగారు, అందుకే చేస్తున్నాను. మన ఛానల్లో 1,00,000 మందికి దగ్గరలో ఉంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ లిస్ట్లో జాయిన్ అవ్వండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో ఒక మంచి మైలేజ్ బండి కనుక మీరు చూస్తున్నట్లయితే విత్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ తోటి సో మీకు ఎస్పీ 125 ఇంజిన్ అయితే మాత్రం చాలా మంచి మైలేజ్ ఆఫర్ చేసే వెహికల్గా ముందుకు వస్తుంది. సో దీంట్లో మాత్రం ఈ మైలేజ్ విషయంలో మాత్రం క్లియర్ వినర్ అనమాట ఎస్పీ 125. హ్యాపీగా మైలేజ్ కోసం ఒక మంచి 125cc అయితే మీరైతే ఎస్పీ 125ని హ్యాపీగా తీసుకోవచ్చు. ఇక మరో ముఖ్యమైన డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే సస్పెన్షన్ అన్నమాట. సో మోనోషాక్ సస్పెన్షన్ మనకు ఆఫర్ చేస్తున్నారు రైడర్ 125cc. ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు ఈ మోనోషాక్ సస్పెన్షన్ ఆఫ్ రోడ్లో ఆన్ రోడ్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసింది. ఇక్కడ ఎస్పీ 125లో డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ట్రెడిషనల్ సస్పెన్షన్ ఇది మీకు ఆఫ్ రోడ్లో అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఏముండదు. ఆన్ రోడ్ వరకు అయితే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు మంచి సస్పెన్షన్ని ఆఫ్ రోడ్ ఆన్ రోడ్ పర్పస్ మీద చూస్తూ కనుక ఒక మంచి 125cc వెహికల్ని 1,24,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే రైడర్ 125 వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనమాట. సస్పెన్షన్ వైజ్ చాలా అంటే చాలా బాగుంది. హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇక మనకి సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడాలి. ఫ్యామిలీ కోసం ఎక్కువగా ఈ రెండు వెహికల్స్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎస్పీ 125 అయితే మాత్రం సింగిల్ సీట్తో వస్తుంది. ఎస్పీ 125లో ఆల్మోస్ట్ 795 mm సీట్ హైట్ ఉంది కాబట్టి ఎక్కువ హైట్ ఉండే వాళ్ళకి బాగా సూట్ అవుతుంది అనమాట. అలాగే లాంగ్ సీట్ ఉంటుంది, ఫ్యామిలీకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఎవరైతే కొంచెం తక్కువ హైట్ ఉండే వాళ్ళకి అయితే మాత్రం సో మనకి రైడర్ 125 సీట్ హ్యాపీగా సూట్ అవుతుంది. ఇది స్ప్లిట్ సీట్ తోటి అండ్ సింగిల్ సీట్ తోటి ఆఫర్ చేస్తుంటారు. ఐగో వేరియంట్ అయితే ప్రజెంట్ స్ప్లిట్ సీట్ తోటే వస్తుంది కాబట్టి పెద్ద గ్యాప్ లేదు కాబట్టి ఫ్యామిలీకి కూడా సూట్ అవుతుంది. సో ఫ్యామిలీ కోసం అయితే మాత్రం రెండు సీట్లు చాలా బాగుంటాయి. బ్రాడ్గానే ఉన్నాయి, ఎడల్పుగానే ఉన్నాయి, హ్యాపీగా కొనుక్కోవచ్చు. సో ఇక అట్రాక్టివ్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. రైడర్ 125లో బ్యాక్ సైడ్ 100/90 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. ఎస్పీలో మనకి 100/80 ఉంటుంది అనమాట. బెటర్ టైర్ అయితే మాత్రం మీకు రైడర్ 125cc లభిస్తుంది. రెండు మీకు స్టాండర్డ్గా ఫ్రంట్లో 240 mm డిస్క్ బ్రేక్ అండ్ బ్యాక్ సైడ్ 130 mm డ్రమ్ బ్రేక్ తోటి ఆఫర్ చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ మనకి కిక్ రాడ్ అయితే ఉండదన్నమాట. టీవీఎస్ రైడర్ 125cc ఎస్పీలో మీకు కిక్ రాడ్ కూడా లభిస్తుంది. ఇంకా మనకి రైడర్ 125cc వచ్చేసరికి
ఫైబర్ ప్లాస్టిక్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుంది. ఎస్పీలో మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుంది. సో బిల్డ్ క్వాలిటీ వైజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ రైడర్ కంటే కూడా ఎస్పీలో కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట. సో ఫ్యూయల్ ట్యాంక్ వైజ్. సో ఎవరైనా సడన్గా కింద పడిపోయినప్పుడు లేదంటే ఇంకా ముందు రోజు జాగ్రత్తలను బట్టి ఆలోచించే వాళ్ళకైతే మాత్రం సో ఇది కొంచెం సేఫ్టీగా ఉండొచ్చు అని నా ఒపీనియన్. సో ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ కాదు, నాకు మెటల్ ట్యాంకే కావాలనుకున్నట్లయితే ఇక్కడ మీకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ SP 125cc. ఇక్కడ డిజిటల్ కంట్రోల్ ఫీచర్స్ వైజ్ అయితే మాత్రం ఇదివరకు మనకి రైడర్ 125cc టాప్ నాచ్లో ఉండేది. సో ఇక్కడ SP 125లో 4.2 ఇంచెస్ కలర్ క్లస్టర్ వచ్చిన దగ్గర నుంచి సో ఈక్వల్ ఫీచర్స్ అయితే మనం నోట్ చేయొచ్చు అనమాట. బ్లూటూత్ కనెక్టివిటీతో ఉన్నటువంటి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం డిజిటల్లో పొందొచ్చు. సో రెండు నెక్ బై నెక్ అయితే ఉంటాయి. ఫీచర్స్ అయితే అప్ టు ద మార్క్ ఆఫర్ చేస్తూ ఉన్నాయి. రెండు బైక్స్ యొక్క హెడ్ ల్యాంప్, టైల్ ల్యాంప్ మనకి ఎల్ఈడీలో ఆఫర్ చేస్తున్నారు. లుక్స్ కూడా రెండు చాలా బాగుంటాయి. ఇండివిజువల్గా చూసే వాళ్ళకి ఎవరికి నచ్చిన వెహికల్ వాళ్ళకైతే అవుతుంది. సో మనం ఎంచలేమన్నమాట రైడర్ బాగుంటుంది, SP బాగుంటుందని. డిజైన్ అండ్ లుక్స్ అయితే మాత్రం రోడ్ మీద రెండింటికి సపరేట్ కేటగిరీ అయితే ఉంటుంది. సో రెండు కూడా చాలా బాగున్నాయి. వాటి యొక్క ఎర్గనామిక్స్ అండ్ వాటి యొక్క డిజైన్స్లో రెండు కూడా పర్టికులర్ పీపుల్స్ని అయితే ఇంప్రెస్ చేస్తాయి. సో అవి కంప్లీట్గా మీ ఒపీనియన్, మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు తీసుకోండి. ఇక ఫైనల్గా నా ఒపీనియన్ గురించి మాట్లాడతాను. సో రైడర్ 125cc బెటర్ ఇంజన్ దొరుకుతుంది. అలాగే మనకి బెటర్ రోడ్ గ్రిప్ కలిగినటువంటి టైర్స్ దొరుకుతాయి. అట్ ది సేమ్ టైం మనకి బైక్ చాలా ముఖ్యమైనటువంటి బెటర్ సస్పెన్షన్ కూడా మనకి మోనోషాక్ రూపంలో రైడర్లో దొరుకుతుంది అనమాట. సో లాంగ్ రైడ్స్ ఎక్కువ చేసే వాళ్ళకి మైలేజ్ ప్రయారిటీ కొంచెం తక్కువైనా పర్లేదు, లుక్స్ బాగుండాలి, చూడటానికి కొంచెం స్పోర్టియర్గా ఉండాలనుకునే వాళ్ళకి సో మంచి సస్పెన్షన్తో పాటు మంచి పవర్ఫుల్ ఇంజన్గా రైడర్ 125 అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఐగో వేరియంట్ని అయితే కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు అనమాట. ఇక హోండా SP 125cc ఎవరు కొనుగోలు చేయాలంటే ఎవరైతే కొంచెం స్పోర్టియర్ ఫీల్ కంటే కూడా డీసెంట్ లుక్స్ కూడా మెయిన్ ప్రయారిటీ అయ్యి ఉండి ఫ్యామిలీ కోసం చూస్తూ కొంచెం హైట్ ఎక్కువ ఉండేవాళ్ళు, దట్టు మైలేజ్ మెయిన్ ప్రయారిటీ అయ్యండి, ఎకనామికల్గా వాళ్ళ ఫ్యామిలీకి అండ్ వాళ్ళు డైలీ కమ్యూట్ చేసే టైంలో వాళ్ళ లైఫ్ స్టైల్కి సపోర్టెడ్గా ఉండేటువంటి ఎకనామికల్లీ బెటర్ మైలేజ్ ఆఫర్ చేసే వెహికల్గా నేను SP 125 అయితే మీకు సజెస్ట్ చేస్తాను. రెండు వెహికల్స్ కూడా చాలా మంచి వెహికల్స్. వాటి కేటగిరీస్లో పర్టికులర్గా మీ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉందనే దాన్ని బట్టి, నేను ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి సో మీరు ఒక వెహికల్ అయితే పిక్ చేసుకోండి. ఖచ్చితంగా రెండు కూడా మంచిగా అయితే మాత్రం మీకు లైఫ్ సపోర్టెడ్గా అయితే ఉంటాయి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై.